బిగ్ బాస్ సీజన్ 8 లో భాగంగా రీసెంట్ గానే గ్రాండ్ ఫినాలే ఎంతో గ్రాండ్ గా ముగిసింది కదా. ఇకపోతే ప్రేరణ వచ్చేసి తన హౌస్ మేట్స్ గురించి ఏం చెప్పిందో తెలుసుకుందాం వచ్చేయండి. ముందుగా అర్జున్ వచ్చేసి ర్యాపిడ్ ఫైర్ అడుగుతారు. నిఖిల్ అంటే జెన్యూన్ అండ్ హంబల్ అంటుంది. గౌతమ్ కృష్ణ అంటే సోలో బాయ్ అంటుందన్నమాట. విష్ణుప్రియ అంటే స్వీట్ అండ్ కేరింగ్ అంటుంది. యష్మి అంటే లేడీ పులియా అంటుంది. ఆ తర్వాత పృథ్వీరాజ్ అనేసరికి అర్జున్ రెడ్డి అనేస్తుంది. నబీల్ అనేసరికి స్వీట్ హ్యూమన్ బీయింగ్ అంటుంది. అవినాష్ అంటే ఎంటర్టైనర్ అంటుంది. సో ఈ విధంగా అందరి గురించి చెప్తుంది కదా. మరి నిఖిల్ విన్నింగ్ ని అండ్ అలానే గౌతమ్ కృష్ణ రన్నర్ గా ఉండడాన్ని మీరు ఎలా తీసుకుంటున్నారు అని అడిగిన ప్రశ్నకు గాను ఈ విధంగా అంటుంది. నాకు నిజంగానే నిఖిల్ జెన్యూన్ గా విన్నింగ్ మెటీరియల్ అనిపిస్తాడు. ఎందుకంటే వాడు స్టార్టింగ్ నుంచి చాలా స్ట్రగుల్స్ ఫేస్ అయ్యాడు. అయినా కూడా అస్సలు కొంచెం కూడా తడబడలేదు. తను పోరాడాడు, టఫ్ ఫైట్ ఇచ్చాడు, స్ట్రాంగ్ గా నిలబడ్డాడు. సో అందుకనే తను విన్నర్ గా డిజర్వింగ్ అంటుంటే అర్జున్ వచ్చేసి మరి మీరు ఇవ్వలేదా అని అంటుంటే నేను ఇచ్చాను కానీ ఆడియన్స్ కి అది సరిపోలేదేమో. మేబీ కొన్ని టైమ్స్ లో ఐ వాజ్ వెరీ అగ్రెసివ్ ఆర్ కొన్ని డెసిషన్స్ రాంగ్ గా తీసుకున్నా కావచ్చు. బట్ నిఖిల్ వచ్చేసి ఇంపర్ఫెక్ట్ నుంచి పర్ఫెక్ట్ అయ్యాడు. నిజంగానే తన గ్రాఫ్ చాలా ఇన్స్పైరింగ్ గా ఉండే హౌస్ లో. తను మెంటల్లీ డిప్రెస్డ్ ఉన్నా కూడా గేమ్స్ పరంగా 100% జెన్యూన్ ఎఫర్ట్స్ పెడతానన్నట్లుగా చెప్తుందన్నమాట. ఇక గౌతమ్ కృష్ణ గురించి ఏం చెప్పాలి. వైల్డ్ కార్డ్ గా వచ్చాడు, కామ్ గా ఉన్నాడు, మధ్యలోనే వెళ్ళిపోతాడు అనుకుంటే నిజంగానే విజృంభించేశాడు. తను ఒక రేంజ్ లో రైజ్ అయిపోయాడు. మేము అసలు అనుకోలేదు తను ఆ స్టేజ్ దాకా వస్తాడు, టాప్ 5 దాకా వస్తాడని. ఎందుకంటే స్టార్టింగ్ లోనే చాలా అగ్రెసివ్ అనిపించాడు, సోలోగా ఉంటాడు, ఎక్కువ ఎవరితో ఇంటరాక్ట్ అయ్యేవాడు కాదు అన్నట్లుగా ప్రేరణ అంటుంటే ఓహో అందుకనే కదా ఎక్కువ టార్గెట్ చేసేటోళ్ళు. అంటే టార్గెట్ ఏం లేదు అర్జున్, కాకపోతే మాకు అలా అనిపించింది. బట్ రియల్లీ ఇప్పుడు తనని రన్నర్ పొజిషన్ లో చూడడం నాకు చాలా హ్యాపీగా ఉంది అన్నట్లుగా ప్రేరణ అయితే ఈ విధంగా రన్నర్ అండ్ విన్నర్ గురించి చెప్తుందన్నమాట.